అట్లా వేసుకోకండి అని చెప్పే బదులు అట్లా చూడకండి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాడెవడు చూస్తాడో నాకు తెలియదు కదా. వాడి పేరు వాడి అడ్రస్ మీరు నాకు ఇస్తే అంటే వాడికి ఫోన్ చేసి చెప్తాను. సమాజానికి పురుష సమాజానికి వాళ్ళు కూడా మన అక్క సొంటోళ్ళు చెల్లె సొంటోళ్ళు అట్లా చూడొద్దు, ఆ భావన కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడొచ్చు కదా. కానీ వీళ్ళే ఇట్లా బట్టలు వేసుకోవాలని చెప్పేసి వీళ్ళ పైన మాట్లాడడం ఎందుకని? అట్లా చూడొద్దు అని వాళ్ళకి చెప్పడం అనేది చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా. అట్లా చూడొద్దనే కోరుకుంటాం. కానీ ఎంతమందికి చెప్తావు, ఏమని చెప్తావు? ప్రతి ఒక్క అమ్మాయికి నువ్వు కానిస్టేబుల్ని పెట్టి పంపిస్తావా? ఏం చేస్తావు? పో అని నువ్వు వెళ్ళావయ్యా, నువ్వు వెళ్ళావు, మీ చెల్లెలు వెళ్తుంటే నువ్వు వెళ్తున్నావు వెనకాల, రేయ్ అలా చూడకు, రేయ్ అలా చూడకు, పోతావు అలా చెప్పుకుంటూ. ఎంతమంది చెప్పుకుంటూ పోతావు? ప్రాక్టికల్గా మీ చెల్లెలకి నువ్వు చెప్పుకోగలవా? వీధిలో పోయే 100 మంది నువ్వు చెప్పుకోగలవా? ప్రాక్టికల్గా చెప్పండి. ఊరికే ఈ సొల్లు ప్రశ్నలు కాదు. ప్రాక్టికల్టీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, సో కాళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు, వీళ్ళకి బాగా కావాల్సినంత బలిసినంత ఆస్తుంది. వాళ్ళు కావాలంటే పెద్ద కారులో వెళ్తారు, వాళ్ళు ఏమి క్రౌడెడ్ బస్సుల్లోనూ వీటిలోనే వెళ్ళరు. వాళ్ళకి ఇది ఏం పట్టదు. రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇవాళ సగటు మహిళ ఎందుకు ఇంత ప్రతిఘటిస్తోంది, వీళ్ళ మీద ఇంత తీవ్రంగా విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే, ఎక్కడో కూర్చున్న నాగబాబు వాళ్ళ పిల్లలేమో బెంజిల్లోనూ గింజిల్లోనూ తిరుగుతారా, పబ్బులు పార్టీలు వాటికి వెళ్తారు. వాళ్ళు కావాలంటే 4 బౌన్సర్లను సెక్యూరిటీగా తీసుకెళ్తారు. అమ్మా మీరు తిరగండి, అమ్మా మీరు తిరగండి అని నువ్వు చెప్తే నువ్వు ఇస్తావా నా పిల్లకి సెక్యూరిటీ? పోనీ మీరు చెప్పినట్టుగా పురుషులు చేయొద్దు అంటే ఆగుతారా? మీరు చెప్పండి, ప్రాక్టికల్గా మీరు చెప్పండి. మీరు ఒక నాన్న లేకపోతే అన్నయ్య స్టేజ్లో ఉండుంటారు ఖచ్చితంగా. ఇదే చేస్తారా? ఏయ్ చూడకరా ఇదే పని చేసుకుని పోతారా? ఇంక వేరే పనులేం లేవా? చెప్పండి. ఎవరికి చెప్పుకోగలం మనం? మన చెల్లికి, మన వాళ్ళకి చెప్పుకోగలం. అలాగే మీరే కాదు, తల్లి కూడా చెప్తుంది. నేనేమంటున్నానంటే, ఇష్టం వచ్చిన పని చేసుకునే అధికారం వాళ్ళకి లేదు, ఇష్టం వచ్చిన తిండి తినే అధికారం వాళ్ళకి లేదు. నాన్న చెప్తేనే పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో కుటుంబం కట్టుబాట్లలోనే నలిగిపోతున్న మహిళ కనీసం తిండి నచ్చినట్టు తినలేరు, పని నచ్చినట్టు చేసుకోలేరు, నచ్చిన పెళ్లి చేసుకోలేరు, కనీసం నచ్చిన బట్టలు కూడా వేసుకోకుండా ఈరోజు కింద కామెంట్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అంటే నచ్చిన బట్టలు కూడా వేసుకుని కామెంట్లు ఏమిటి? నచ్చిన బట్టలు వేసుకో, నచ్చిన బట్టలు వేసుకొని కామెంట్లు అంటున్నావు అంటే ఆ బట్టలు వేసుకొని నువ్వు బయట పెట్టి ఇది ఎలా ఉందని అడుగుతుంటే వచ్చే కామెంట్ల గురించి కదా నువ్వు చెప్పేది. అవునా? మీరు అలా చూడొద్దు అనుకున్నప్పుడు ఏదో చూపిస్తున్నారు జనాలకి. ఫస్ట్ పాయింట్, మీరు ఫోటోలు తీసి అవి పెట్టి చూడు 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 అని చెప్పి మళ్ళీ అలా చూడకు అలా చూడు అంటే, ఇగో చూడండి నా తైసు, వీటిని మీరు అలా చూడకూడదు. చూసే కోణం ఏంటంటే, చూసి అబ్బా చాలా అందంగా ఉంది అనుకోవాలి తప్ప మీరు వేరేగా చూడకండి. నాకు ఎందుకు ఈ సోది?